హలో ఫ్రెండ్స్, కరువు వస్తుందంట. అసలు కరువు ఎందుకు వస్తుందంటే పూర్వం రోజుల్లో వర్షాలు పడకపోతే ఇలా భూములు బీడు పెడితే కరువు వచ్చేది అనమాట. ఇప్పుడు భూములు పండినా వర్షాలు పడినా కరువు వస్తుంది. ఎందుకు వస్తున్నాయి అంటే మన వాళ్ళు అందరూ వ్యాపారాలు చేయటము, దాని తోడు విదేశాల నుంచి మనం అన్నీ చాలా దిగుమతులు అంటారు కదా. విదేశాల నుంచి పెట్రోల్ కానీ ఇవన్నీ మనం విదేశాల నుంచి రావాలి. దానివల్ల అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి, ఇరాన్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావము గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద వీటి మీద పడి ఇవన్నీ పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగి నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతాయి. దానివల్ల ఏమైందంటే సామాన్యుడి పరిస్థితి గందరగోళం అవుతుంది అనమాట. ఈ సామాన్యుడు అనేవాడు బాగా సంపాదించుకుంటే ఆ డబ్బుని తీసుకుపోయి రియల్ ఎస్టేట్లో పెడతాడు, బంగారంలో పెడతాడు, ఇంకా ఏదైనా పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడతాడు. ఇప్పుడు ఏమైంది, వీడు పొదుపు చేయలేడు కాబట్టి ఇంకా ఈ సామాన్యుడు కొంటేనే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, ఈ మనకి ఇంకా మిగతా ఎన్ని కూడా ఏ వ్యాపారం జరగాలని టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఈ వాహనాలు కొనటం కావచ్చు, ఇవన్నీ సామాన్యుడు వల్లే జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ కొనే వాళ్ళ సంఖ్య కన్నా కూడా అమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉద్యోగస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇకపోతే మనం చిల్లర కొట్ల వ్యాపారం కాంచి, టీ కొట్ల బిజినెస్ కాంచి, ఇంకా గోల్డ్ షాపుల వాళ్ళు కాంచి వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఏ వ్యాపారస్తులు కూడా అందరూ సెకండ్ బిజినెస్ కింద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇంతకుముందు షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఏమైందంటే ఈ సామాన్యులు వాళ్ళు అమ్మటము, ఈ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అందరి వ్యాపారం దిగరికి విపరీతంగా పెరిగిపోవడం, అవి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్రదేశాల్లో కూడా ఎక్కడంటే అక్కడ వెంచిలేసి వాళ్ళు అమ్ముకొని చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత ఈ కొనుక్కున్నోడు ఇల్లు కట్టుకోలేక అమ్ముకోవాలంటే అడివేది, అంటే కొనాలంటే కొరివే, అమ్మాలంటే అడివి అన్నట్టుగా, కొనబోతే కొరివి అంటే రేటు ఎక్కువ, అమ్మబోతే అడివి, ఎవడు కొనేవాడు ఉండరు. అలా ఈ సామాన్యులందరూ ఇబ్బంది పడతా ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వాళ్ళ దృష్టి మరల్చి ఇప్పుడున్న అవగాహన మీద అదే మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టుకోవటము, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ మీద ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక స్థలం కొన్నామనుకోండి, ఏదైనా తేడా జరిగితే, నేనే చెప్తా ఉదాహరణకి, నేను ఒక ప్లాట్ కొన్నానండి, అది 12.5 సంవత్సరం ఉండిపోవాల. 12.5 సంవత్సరం తర్వాత అమ్మితే ఏమైందంటే దాంట్లో పావలా వడ్డీ రాల. ఈ 12.5 సంవత్సరం లోపల అసలుకి అమ్ముదాం అన్నప్పుడు కొనేవాళ్ళాడు. ఈ లోపల మనలాంటి సామాన్యులకి ఏంటంటే ఎప్పుడు ఏదో సమస్యలు వస్తుంటాయి. పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ డెలివరీ ఖర్చులు కావచ్చు, లేకపోతే పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే ఏదైనా అనుకునే అనారోగ్య సమస్యలు కావచ్చు ఇంట్లో కుటుంబ సభ్యులకి. ఇలా మనకి రోజువారీ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మనకుండే ధనం తక్కువ కాబట్టి ఇట్లాంటి పెట్టుబడులు పెడితే దీర్ఘకాలికంగా ఎప్పుడో ఫలితాలు ఇచ్చే వాటిలో పెట్టుబడి పెడితే మనలాంటి వాళ్ళు నష్టపోతాం. నేను చెప్పేది అదనమాట. సామాన్యుల గురించి చెప్తున్నా. చాలామంది ధనవంతులు వచ్చి నాకు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మనం ఒక స్థలం కొన్నాము, ఒక 2 లక్షలకో 3 లక్షలకి ఎక్కడ దూరంగా కొన్నాము, అది డెవలప్ అయ్యారికి 20 సంవత్సరాలు పట్టింది. ఈ లోపల మనకు డబ్బులు అవసరం అవుతాయి, ఎవరు ఇచ్చేవాళ్ళంటారు. దాని దేశంపై తాకట్టు పెట్టాలన్నా కానీ మార్కెట్ అమ్మేటప్పుడు మార్కెట్ బాగా నీట్గా వాళ్ళు భూమి అంతా సదం చేసి అక్కడ చిన్న చెట్లు అవి మొలవు కాబట్టి మార్కెట్ చేస్తారనమాట. అప్పుడు మనం అందరం కొంటున్నారు కాబట్టి మనం కొంటాం. అంటే పొలం దున్నినప్పుడు కొంగలు ఎర్రల కోసం వెళ్తాయి. అలాగే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే శుభ్రంగా నీట్ చేసి పెట్టారికి మన బోటలు పోయి కొంటాం. అదిగో రైల్వే స్టేషన్, ఇదిగో ఎక్స్ప్రెస్ హైవే, అదిగో నేషనల్ హైవే, ఇవన్నీ. కానీ కాపురం ఉండడానికి అనుకూలమైన ప్రదేశం మనం టౌన్లో ఉంటేనే బయట బండ్లు పెడితే దొంగలు తీసుకెళ్తున్నారు. టౌన్లోనే భద్రత లేదు. ఇప్పుడు ఇంక ఊరు బయట ఇంకా సామాన్యులకి ఏడ భద్రత ఉంటుంది. ఏదైనా ధనవంతులు అయితే పెద్ద ఇల్లు కట్టుకొని చుట్టూతో సీసీ కెమెరాలు పెట్టుకొని వాచ్మెన్లు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. మళ్ళాంటి వాళ్ళు ఒక రేకులు వేసుకొని ఆడుంటే ఎప్పుడు ఏ దొంగోడు వచ్చి మన మీద దాడి చేస్తాడో, ఏది మన బయట ఉన్న బండి బైక్ తీసుకెళ్తాడో, ఏది తీసుకెళ్తాడో తెలియదు. అలాంటి పరిస్థితి అనమాట. ఈ ఊరి శివార ప్రాంతంలో మనలాంటి వాళ్ళకి అట్లాంటి అయ్యేది కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా వ్యాపారస్తులంతా కూడా వాళ్ళు వ్యాపారం చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ అదృష్టం. ఈ వ్యవసాయ భూముల్ని, పంట భూముల్ని రియల్ ఎస్టేట్ కింద మార్చి వాళ్ళు అమ్ముకొని పోతారు. ఎందుకంటే బాగా నీట్గా సౌదం చేస్తారు, అమ్మేదాకా బాగానే ఉంటుంది. మళ్ళీ వర్షం పడిన తర్వాత మనం కొన్న తర్వాత వాటిలో చిల్ల చెట్లు మొలిస్తే మనం ఎవరు ప్లాట్ వాళ్ళు కాబట్టి మనం అందరం కలిసి ఐకమత్యంగా దాన్ని శుభ్రం చేసుకునేది కాదు, అయ్యేది కాదు. వీడి కింద మారిపోయేది ఇట్నే ఇప్పుడు చిల్ల చెట్ల మాదిరి. కానీ అప్పుడు ఏమైందంటే పరిస్థితి, మనం ఇంక దాన్ని అమ్మాలన్నా, మన ప్లాట్ అమ్మాలన్నా అక్కడంతా శుభ్రం చేయించాలంటే మనం ప్లాట్ ఆమెనంత డబ్బులు కావాలి. అవన్నీ శుభ్రం చేయించాలంటే మన ప్లాట్ ఎక్కడ చూడాలంటే మీరు ఆలోచన చేయండి. ఎక్కడ ఎడారిలో వాళ్ళు అమ్మేటప్పుడు బాగానే ఉంటుంది, నీట్గా సదువు చేసి మట్టి గిట్టి తొలిచి రంగులు రాళ్ళకి రంగులు వేసి చేస్తారు. కొన్ని రోజులకి ఎన్నిపోయి చిల్ల చెట్లు మొలుస్తాయి. అప్పుడు నీ ప్లాట్ ఎక్కడుందో నీకు తెలియదు. సరే, తెలుసుకొని ఒకవేళ తెలుసుకోవాలన్నా ఆ చిల్ల చెట్లను శుభ్రం చేసి మనం చేయాలి. అవి చేసేసరికి ఆ పెట్టుబడికి మనం ప్లాట్ అమ్మే దాంట్లో పావు భాగం ఖర్చు వెళ్ళిపోద్ది. అయినప్పటికీ మామూలు టయాల్లో స్థలాలు అనేది ఊరు కొనరు.
అది ఇప్పుడు అందరూ అమ్మేవాళ్ళే కానీ కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కడు పెట్టుబడి పెట్టి ఉంటాడు స్థలం మీద, సామాన్యుడి కాంచి అందరూ పెట్టి ఉంటారు పెట్టుబడి. ఇప్పుడు మనుషులు ఇప్పుడున్న స్థలాలు మొత్తం మీద ఇల్లు కట్టాలంటే భారతదేశ జనాభా నాకు తెలిసి ఇప్పుడు 140 కోట్లు కదా, 140 కాదు, దాదాపు 700-800 కోట్లు అయితే కానీ ఈ స్థలాలన్నీ ఫిలప్గా వాస్తవంగా చెప్పాలండి. ఎందుకంటే దానికి అన్ని ప్లాట్లు ఉన్నాయి అనమాట. అంటే పుట్టపోయి పిల్లలు కూడా. అందుకని ఏం చేస్తున్నారు తెలివి కల్లోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సామాన్యులు చిన్న చితకాలు 100 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఫోన్పేలో గోల్డ్ కొనుక్కోవచ్చు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గోల్డ్ మీద పెట్టుబడి పెడుతున్నారు. అందువల్ల గోల్డ్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ కూడా ఈ గోల్డ్లో కూడా డైలీ పెట్టుబడి పెట్టుకునే వాడికి పెద్ద నష్టమే ఉండదు. ఎందుకంటే దీర్ఘకాలిక పెట్టుబడులు మనం పెద్దగా పెట్టుకోకూడదు, కొద్దిగా పెట్టుకోవాలి. పొదుపు లెక్కలు పెట్టుకుంటే ఈ భూముల మీద ఇదే బెస్ట్. ఇప్పుడు అవసరానికి అమ్ముకున్నా కానీ గోల్డ్ ఒక మార్కెట్ పడినా ఒక 10% కన్నా పడదు. 10% ఎప్పుడైతే తగ్గిందో ఈ ఆభరణాలు వస్తువులు చేయించుకుని ఎమ్మంటే కొనేస్తారు. అందువల్ల ఈ భూముల కన్నా కూడా బంగారం మేలు అని చెప్పి బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు. వెండి మీద బంగారం మీద మన సామాన్య ప్రజలంతా. దానివల్ల అది కూడా రేటు ఎక్కువ పెరిగిపోతుంది. అయితే రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెలియదు కానీ నా ఉద్దేశ ప్రకారం వీళ్ళు బంగారం మీద పెట్టుబడులు ఎందుకు పెడుతున్నారయ్యా అంటే ఇది నేను చెప్పాను కదా, స్థలం కొంటే ఒకసారి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా అమ్ముడుపోదు. ఆ ఏరియా వాళ్ళు వెంచర్లు వేసేస్తారు. ఆ తర్వాత చిల్ల చెట్లు ముడిచిపోతాయి. మనకి ఎండాకాలం ఈ ప్లాట్లు పెట్టి బాగా చదువు చేసినప్పుడు అంతా బాగానే కనపడుతుంది. అదిగో అదే మన ఊరు, ఇదే మన ఊరు అన్నది. కానీ ఇది ఊరికి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటాయి అన్నమాట. ఈ చిల్ల చెట్లు ఎప్పుడైతే ముదిరిపోయినాయో ఇవి అసాంఘిక కార్యక్రమాలు, అంటే మీకు చెప్పేది ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలుగా మారిపోతాయి. ఆ తర్వాత ఒకరు ఆరా వచ్చి ఇల్లు కట్ట అంటే ధైర్యం చాలదు, సామాన్యులకే ధైర్యం చాలదు. అలా ధనవంతులకైతే నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు సెక్యూరిటీని పెట్టుకుంటారు, చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటారు, వాళ్ళు ఇల్లు కట్టుకుని వాళ్ళు నిలబడగలరు. కానీ మళ్ళాంటి వాళ్ళ కాదు. కాబట్టి మళ్ళీ మనం తిరిగి ధనవంతుడికి అమ్మాలి, ఏజెంట్కి అమ్మాలి, మళ్ళీ బతిని అడుకొని అప్పుడు చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే మళ్ళాంటి వాళ్ళందరూ కూడా ఎల్ఐసీలు, డిపాజిట్లు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెడుతుంటారు. ఎందుకంటే వద్ద నుండి ఎవడి బిడ్డ జేబులో ఉండేది రొక్కం. మొన్న నాకు అవసరమై నేను ఒక డిపాజిట్ చేశాను, అవసరమై క్లోజ్ చేస్తే 1% లాస్ అనమాట. అంటే లక్షకి 1000 రూపాయలు పోతాయి. అంటే అప్పుడు దాకా దాని మీద వడ్డీ వచ్చి ఉంటుందిగా, నీకు వచ్చిన అసల్లోకి ఏం నష్టపోదు, ఆ వడ్డీలోకే పోతాయి. నాకు అప్పటికి 1800 వడ్డీ వచ్చింది ఒక 6 నెలల్లో క్లోజ్ చేస్తే. అంటే నేను వేరే అప్పు తీసుకొని ఇంకా ఆ డబ్బులు అవసరం లేక నేను ప్రస్తుతానికి డిపాజిట్ చేసి మళ్ళీ అప్పు కట్టడానికి క్లియర్ చేసి, అంటే నా దగ్గర ఉండి కాదు ఎక్కడికి అవసరమై తీసుకున్నాను, అవసరం లేక డిపాజిట్ చేసే ప్రస్తుతం. తర్వాత ఎట్టయితే చేద్దామని ఇంకా తర్వాత మళ్ళీ ఆ అప్పుకే జమ అయ్యడానికి నేను క్లోజ్ చేశాను. అంటే మనం తీసుకున్న అప్పుకి ఏమో ₹1 వడ్డీ పడుతుంది, మనకి వచ్చేది 55 పైసలు. కాబట్టి అప్పుడు నాకు 2800 వడ్డీ వస్తే దాని మీద 80,000 మీద ఆ 2800 వడ్డీలో నాకు 1000 రూపాయలు 800 ఎంత బాగుంది, 1880 రూపాయలు వడ్డీ వచ్చింది. అంటే నా వడ్డీలోకి నష్టమైంది కానీ అసలులోకి నష్టం కాల. అందువల్ల మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ చిన్న పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి ఈ స్థలాల కన్నా కూడా ఈ బంగారం మీద పెట్టుబడి అంటే దానికి కూడా 4-5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఈ మన దగ్గర ఉండే 2 లక్షలు 3 లక్షలు ఇట్లా చిన్న మొత్తాలు ఉంటే ఈ మనకి ఎప్పుడు అవసరాలు వస్తాయి తెలియదు. కాబట్టి సామాన్యుల గురించి నేను చెప్పేది, మనలాంటి సామాన్యుల గురించి. ఇట్లా డిపాజిట్లు అట్లాంటివి చేసుకుంటే బ్యాంకుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇక మన దగ్గర అమౌంట్ 10 లక్షలు దాటిపోయిన తర్వాత, మినిమం అవసరాలు దాటిపోయిన తర్వాత మీరు దేంట్లో పెట్టుబడి పెట్టినా మీ దగ్గర 10 లక్షలు డబ్బులు ఉండి ఇంకా తర్వాత కాస్త బంగారం ఉండి ఇంకా పైన వచ్చే ఆదాయం మీరు దేంట్లో పెట్టుబడి పెట్టిన ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ అవసరాలకి ఈ డబ్బులు ఉంటాయి కాబట్టి, ఈ బంగారం ఈ డబ్బు ఉంటుంది కాబట్టి ఇంకా ఆ డబ్బులు 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ వదిలేస్తే అప్పుడు నీకు 15 సంవత్సరాలు రాని రేటు ఒక్క సంవత్సరంలో మార్కెట్ వస్తుంది. అంటే మొన్న 2024 దాకా బంగారం రేటు స్టడీగా ఉండి 2020 నుంచి 25లో ఒక్కసారిగా పెరిగిందనమాట. 70,000 1,30,000కి వెళ్ళింది. 25లో 65,000 70,000 ఉండేది, 1,30,000కి వెళ్ళింది. అలా ఒక్కసారిగా పెరిగిద్ది అనమాట. ఆ టైం దాకా వెయిట్ చేయగలగాలి మనం. ఆ టైం దాకా వెయిట్ చేయగలిగితే దీర్ఘకాలిక పెట్టుబడులు బాగానే ఉంటాయి. మనం ఏం చేస్తాము, 2020లో పెట్టిన పెట్టుబడి 2024 దాకా ఓపి పెట్టి మనం అమ్ముతాం. అప్పుడు మనం అమ్మినామంటే పెరిగిద్ది, అప్పుడు బాధపడతాం. ఆ ఆదాయం వచ్చిన వాళ్ళు మాకు చూడు ఎంత ఆదాయం వచ్చిందని చెబుతారు. వాళ్ళంటే దాంతో అవసరం లేకుండా ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆదాయం వచ్చింది. మళ్ళీ మనం చేసే పొరపాటు ఏంది, ఓఎంఐ ఈ స్థలాల రేటు ఇలా పెరిగిపోతున్నాయని చెప్పి ఆత్రపడి అప్పు తీసుకొచ్చి కొంటాం. అప్పు తీసుకొచ్చి కొని అక్కడ వడ్డీ పెరిగిపోతా ఆ తర్వాత ఈ స్థలాన్ని అమ్మకాన్ని పెడితే నీకు వడ్డీ అది మార్కెట్ రాదనమాట. అందువల్ల డబ్బులుండి వ్యాపారం చేసినా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఏదైనా సరే ఈ పెట్టుబడులైనా మనకి ఇన్కమ్ వస్తుంటే చేస్తే మనకు ఉపయోగం. కానీ మనకి రెగ్యులర్గా ఇన్కమ్ రాకుండా అప్ అండ్ డౌన్, అంటే మన చేతి వృత్తిలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక సంవత్సరం బాగుంటే ఒక సంవత్సరం బాగుండదు, అనుకోని కష్టాలు వస్తుంటాయి. అందువల్ల మనలాంటి వాళ్ళకి ఇలాంటి వ్యాపారాలు
కష్టం కాబట్టి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో పెట్టి మనలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు కొద్దిమందే వెంచర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు కాంచి వ్యాపారస్తులు కాంచి చిల్లర కొట్ల వాళ్ళు కాంచి అందరూ ఏ వ్యాపారం చేసేవాళ్ళు టీ కొట్టు కాంచి మొదలుకొని వీళ్ళందరూ సెకండ్ బిజినెస్ కింద దీన్ని ఎంచుకోవటం వల్ల ఈ రియల్ ఎస్టేట్ అనేది అందరూ వ్యాపారం చేసేవాళ్ళు అయ్యారు. అంటే కొనేవాళ్ళు 10 మంది ఉంటే 90 మంది వ్యాపారస్తులు అయ్యారు, ఏజెంట్లు కానీ వ్యాపారస్తులు కానీ. ఈ 10 మంది ఎన్ని కొంటారు? అందుకని ఈ 10 మంది కూడా పెట్టుబడి పెడితే దీంట్లో లాస్ అని చెప్పి ఈ గోల్డ్ మీద, ఈ డిపాజిట్ల మీద, ఈ ఎల్ఐసీలు ఇట్లాంటి వాటి మీద కట్టుకుంటున్నారు సామాన్యులందరూ తెలివిగా. ఇదండి రియల్ ఎస్టేట్ మీద నుంచి బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి కారణం ఏంటంటే ఇదన్నమాట. సామాన్యులు కూడా తెలుసుకున్నారు, ఎందుకంటే అవసరానికి రావు, లాక్ అయిపోతాయి డబ్బులని. సామాన్యులందరూ ఆగటం వల్ల రియల్ ఎస్టేట్ కూడా స్లో అయింది అనేది నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి.